గ్రూప్ డి జాబ్ కొట్టడానికి ఇన్ని బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. వీటిలో కొన్ని బుక్స్ చెప్తాను. వాటి వరకు మీరు ప్రిపేర్ అయితే మీరు ఇంటి దగ్గర కూర్చొని కోచింగ్ లేకపోయినా జాబ్ కొట్టొచ్చు. రైల్వేస్‌కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అంటా ఉంటారు. అయితే ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అంటే ఏంటి? ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అసలు మన తెలుగు మీడియం వాళ్ళకి ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఏ విధంగా వస్తాయని చాలామందికి తెలీదు. రైల్వేస్‌లో క్వెషన్ పేపర్ అనేది ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకునే తయారు చేస్తారు. అయితే ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. కరెక్ట్‌గా మనం పర్ఫెక్ట్ 3, 4 బుక్స్ ప్రిపేర్ అయితే చాలు. జాబ్ సాధించడం అనేది మనం ఎంచుకున్న బుక్స్ మీద, ఆ బుక్స్‌కి మనం ఎంతవరకు న్యాయం చేసాము అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మనం బెస్ట్ బుక్స్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి న్యాయం చేయగలిగితే చాలు మనకి జాబ్ అనేది వస్తుంది. బుక్స్ గురించి తెలుసుకోవడానికి ముందు మనం చేయాల్సిన పని సిలబస్ అనాలిసిస్ చేయడం. ఈ సిలబస్ అనేది నిధి కోసం వెతికే మ్యాప్ లాంటిది. ఈ సిలబస్‌ని గనుక మనం అనాలిసిస్ చేస్తే మనకి ఏ టాపిక్స్ నుండి ఎలా అడుగుతున్నాడు, ఏంటి, ఏ లెవెల్‌కి మనం ప్రిపేర్ అవ్వాలనేది ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. ఈ రోజు నుండి మనం ప్రిపేర్ అయ్యే ఈ రోజు నుండి ఈ బుక్సే మన బెస్ట్ ఫ్రెండ్స్. మనకి ఇవన్నీ కూడా ఈ బుక్సేనన్నమాట. ఇంక మనకి ఏ ప్రపంచం ఉండకూడదు. ఇవే మనకన్నీ. ఇదే మన ప్రపంచం. అర్థమెటిక్‌కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్ తీసుకోవాలంటే ఇది అందరూ కూడా సుపరిచితమైన బుక్. మీకు తెలుసు నేను ఏ బుక్ చెప్తానో కూడా. అర్థమెటిక్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే తీసుకోండి. ఇది మనకి బేసిక్ లెవెల్ నుండి హయ్యర్ స్టాండర్డ్స్ వరకు కూడా అన్ని లెవెల్స్ని కవర్ చేస్తుంది. అలానే మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా మన ప్రాక్టీస్ కోసం ఉంటాయి. ఇది మన ఫేమస్ బుక్ అనమాట. మనకి ఎప్పటి నుండో కూడా ఇది కొంచెం ఆ డెప్త్ నుండి బేసిక్ లెవెల్ అన్నీ కూడా బాగుంటాయి అనమాట. ఈ సిలబస్ కూడా ఒకసారి చూడండి. ఈ బుక్ అయితే తీసుకోండి. తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంక తిరగలేని బుక్ ఇది అర్థమెటిక్కి. నేనైతే అర్థమెటిక్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్కి ప్రిపేర్ అయ్యాను. ఇప్పటికి కూడా నా దగ్గర ఆ బుక్కే ఉంది. మీరు అర్థమెటిక్ ఇంకా వేరే బుక్ ఏమైనా ప్రిపేర్ అవుతానంటే మీరు అర్థమెటిక్ ఐరిస్ అకాడమీ బుక్ అయితే తీసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటుంది. ఇంకా అలానే చందన్ లాజిక్స్ అర్థమెటిక్కి చందన్ లాజిక్ బుక్ కూడా బాగుంది. ఇది కూడా మీరు తీసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయవచ్చు ఈ బుక్స్ అన్నీ కూడా. ఇప్పుడు 3 బుక్స్ చెప్పాను అర్థమెటిక్కి. వీటిలో ఏ బుక్ అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నేను ప్రిపేర్ అయ్యేది అయితే ఆర్ఎస్ అగర్వాల్. ఇంకా రీజనింగ్ కోసం తెలుగు మీడియం వాళ్ళు తీసుకోవాల్సిన బుక్ పుప్పాల శివాజీ సార్ బుక్ బాగుంటుంది. ఇది నేనైతే ఈ బుక్కే ప్రిపేర్ అయిన రీజనింగ్ కోసం. ఇందులో కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా నీట్గా బాగుంటుంది అనమాట. మీరైతే ఈ తెలుగు మీడియం వాళ్ళు ఈ బుక్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి చూడండి. సరిపోతుంది గ్రూప్ డి కోసం. మ్యాక్సిమం స్టేట్ కానిస్టేబుల్కి అయినా, స్టేట్ ఎస్ఐ లెవెల్లోనైనా ఇదైతే సరిపోతుంది మనకి గ్రూప్ డి కోసం. పుప్పాల శివాజీ సార్ బుక్. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే ఉండిద్ది. అది తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రీజనింగ్ కోసం. తెలుగు మీడియం వాళ్ళు అయితే పుప్పాల శివాజీ సార్ బుక్ రీజనింగ్ కోసం. ఇంకా అర్థమెటిక్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పాను కదా ఆర్ఎస్ అగర్వాల్. ఇదనమాట అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి. ఈ బుక్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కడైనా దొరుకుతాయి. మనకి పుప్పాల శివాజీ సార్ బుక్ కానీ, ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మీడియం వాళ్ళు జనరల్ అవేర్నెస్ కోసం మీరు తీసుకోవాల్సిన బుక్ ఫేమస్ బుక్. ఇది కూడా హైటెక్ విజయ రహస్యం అనమాట. 2025 ఎడిషన్ తీసుకోండి. ఇది ఓల్డ్ 2016-17 బుక్. ఇది మీరు లేటెస్ట్ బుక్ అయితే తీసుకోండి. లేటెస్ట్ ఎడిషన్ 2025 బుక్ అయితే తీసుకోండి. దీనిలో మనకి జనరల్ అవేర్నెస్ మొత్తం సిలబస్ ఇక్కడ కవర్ అయిపోతుంది. మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇంకా జాగ్రఫీ, ఇంకా జనరల్ సైన్స్, ఇంకా అలానే మనకి స్టాండర్డ్ జీకే మొత్తం కూడా దీనిలో కవర్ అయిపోతుంది. మనకి ఏంటంటే ఈ బుక్ సరిపోతుంది జనరల్ అవేర్నెస్ కోసం అయితే. ఇంకా మనకి ఏంటంటే గ్రూప్ డిలో జనరల్ సైన్స్ 25 మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఈ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకోవచ్చు. జనరల్ సైన్స్ కోసం విన్నర్స్ పబ్లికేషన్ జనరల్ సైన్స్ అయితే తీసుకోండి. ఆ సైన్స్ అయితే అది బాగుంటుంది. ఎందుకంటే మనకు గ్రూప్ డిలో వెయిటేజ్ సైన్స్ కోసం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకోండి. లేదంటే ఇది సరిపోతుంది మ్యాక్సిమం. ఇంకా జనరల్ సైన్స్ కోసం నేను ప్రిపేర్ అయిన బుక్ అయితే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మన ఎంసీ రెడ్డి పబ్లికేషన్. మనకి సిహెచ్ మోహన్ సార్ అండ్ జగదీశ్వర్ రెడ్డి సార్ బుక్ ఇది. ఇది కూడా బాగుంటుంది. దీనిలో మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కూడా చాలా డెప్త్ అంటే కొంచెం ఆ గ్రూప్స్ లెవెల్లో ఉంటుంది బుక్. ఇది కూడా బాగుంటుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే విన్నర్స్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోవచ్చు జనరల్ సైన్స్ కోసం. ఎందుకంటే గ్రూప్ డిలో 25 మార్క్స్ అనేవి మనకి జనరల్ సైన్స్ టాపిక్ అంటే ఓన్లీ జనరల్ సైన్స్ కోసం 25 మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు తీసుకుంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ కానీ, లేదంటే విన్నర్స్ పబ్లికేషన్స్ జనరల్ సైన్స్కి సంబంధించి ఆ బుక్ అయితే తీసుకోవచ్చు. ముందైతే మీరు హైటెక్ విజయ రహస్యం ఈ బుక్ అయితే కంప్లీట్గా మీరు ఈ బుక్ అయితే మీరు కంప్లీట్ చేయండి ముందు తెలుగు మీడియం వాళ్ళు. దీనిలో మనకి జనరల్ సైన్స్ మొత్తం కూడా ఈ బుక్ సరిపోతుంది అన్నిటికి కలిపి. ఈ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత జనరల్ సైన్స్ కోసం మాత్రమే మీరు విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ, ఇంకా ఈ ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బుక్ కానీ తీసుకోండి. సరిపోతుంది జనరల్ సైన్స్ కోసం అయితే. ఇంకా మనకి ఏంటంటే ఈ బుక్లో ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ బుక్స్ కూడా ఇచ్చారు. అంటే మనం చదివిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి మనకి చాప్టర్ వైజ్
ఆ చాప్టర్ మనం చదివిన తర్వాత మనకి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఇచ్చారు, బాగుంది. ఇదైతే ఇది తీసుకోవచ్చు, లేదంటే విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే జనరల్ అవేర్నెస్ కోసం లూసెంట్ బుక్ అయితే తీసుకోండి. లూసెంట్ జనరల్ నాలెడ్జ్, అలానే లూసెంట్ జనరల్ సైన్స్, ఈ 2 బుక్స్ కూడా మనకి జనరల్ అవేర్నెస్ సంబంధించి టోటల్ సిలబస్ని అయితే ఈ 2 బుక్స్ అయితే కవర్ చేయవచ్చు. మనకి మ్యాక్సిమం ఈ పబ్లికేషన్స్ ఏంటంటే ఈ లూసెంట్ పబ్లికేషన్స్ మనకి ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకుని ఈ బుక్స్ తయారు చేస్తారు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ మనకి రైల్వేస్లో ఎక్కువ క్వశ్చన్స్ ఈ బుక్స్ నుండి అయితే అడగడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా బెస్ట్ బుక్స్ అనమాట. ఆ 2 బుక్స్ అయితే సరిపోతుంది మనకి లూసెంట్కి సంబంధించి. జనరల్ అవేర్నెస్ సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది. అందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మనకి లూసెంట్ బుక్స్ పబ్లికేషన్స్లోనే. మీరు ప్రాక్టీస్ కోసం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు. అసలు ఈ ఎన్సీఈఆర్టీ అంటే ఏంటి, ఇదేం చేస్తుంది? ఈ ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ. ఇదేం చేస్తుందంటే మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థలన్నింటినీ పర్యవేక్షించే అత్యున్నత విద్యా సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. అయితే ఇది సెంట్రల్ సిలబస్ని బేస్ చేసుకుని 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా సెంట్రల్ సిలబస్లో బుక్స్ని అందించి మన దేశంలో ఉన్న విద్యా సంస్థలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వేస్కైనా ఇంకా అదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కైనా సరే మనకి స్టార్టింగ్ లెవెల్ జాబ్ నుండి మనకి హయ్యర్ డిగ్రీ లెవెల్ జాబ్స్ అన్నిటికి కూడా సెంట్రల్ సిలబస్ నుండి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అయితే మనకి గ్రూప్ డి సిలబస్లో కూడా మెన్షన్ చేశారు. మనకి పేపర్ లెవెల్ అనేది సిబిఎస్ఈని బేస్ చేసుకుని అయితే అడగడం జరుగుతుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు అఫీషియల్గా. అయితే మనకి లూసెంట్ పబ్లికేషన్స్ కానీ ఇలా అరిహంత్ పబ్లికేషన్స్ కానీ కొన్ని పబ్లికేషన్స్ ఏంటంటే సిఆర్టీని ఫాలో అవుతూ వాళ్ళ పబ్లికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ పబ్లికేషన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి టచ్ అవుతూ ఉంటాయి. అయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఎన్సీఆర్టీ ద్వారా సెంట్రల్ సిలబస్ను 1వ తరగతి నుండి కూడా అమలు చేస్తున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గోవా, త్రిపుర, ఢిల్లీ, గుజరాత్, హర్యానా మరియు మిజోరం. ఈ రాష్ట్రాలన్నీ కూడా మనకి సెంట్రల్ సిలబస్ని అయితే ఫాలో అవుతాయి. ఈ సెంట్రల్ సిలబస్లో ఏంటంటే ఏ టాపిక్ గురించి అయినా సరే మ్యాటర్ అనేది డెప్త్గా ఉంటుంది. అంటే ఒక విషయాన్ని గురించి ఎక్కువగా నేర్చుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఒక సెంట్రల్ సిలబస్లో 10th క్లాస్ చదివే స్టూడెంట్కి మన స్టేట్లో డిగ్రీ చదివే స్టూడెంట్కి ఉన్న నాలెడ్జ్ అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ 2021 సంవత్సరం నుండి మన రాష్ట్రంలోని విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసింది. వాటినే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ ద్వారా ఏంటంటే మన స్టేట్లో కూడా మన విద్యా వ్యవస్థను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ బుక్స్ని అయితే తీసుకురావడం జరిగింది. సెంట్రల్ సిలబస్ బుక్స్. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అంత బెస్ట్ మెటీరియల్స్ ఏవి ఉండవు. మరి మన తెలుగు మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా తీసుకోవాలి? మన ఏపీ గవర్నమెంట్ స్కూల్ బుక్స్ అన్నీ కూడా మన ఎన్సీఆర్టీ బుక్సే. ఇదిగో ఇక్కడ మనకి ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. వీటి నుండి ఇవి అయితే సరిపోతుంది. బెస్ట్ ఆప్షన్ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా నేను ముందు సజెస్ట్ చేసే బుక్స్ అయితే మన ఈ టెక్స్ట్ బుక్లే, మన స్కూల్ టెక్స్ట్ బుక్లే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్సీఆర్టీ అని ఈ లోగో. మనకి ఇక్కడ మ్యాటర్ కూడా ఒక 1 సైడ్ ఇంగ్లీషు, 1 సైడ్ తెలుగు ఉంటుంది. ఇది మనకి జనరల్ సైన్స్ 7th క్లాస్ జనరల్ సైన్స్ బుక్. ఇది ఒకసారి చూద్దాం. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే కనుక మనం టెక్స్ట్ బుక్లో చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇంకా ఇది చూసినట్టయితే 1 సైడ్ ఇంగ్లీషు, 1 సైడ్ తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరు కూడా పనికి వచ్చింది. ఎన్సీఆర్టీ బుక్స్ బాగుంటాయి అన్నమాట. మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మన స్కూల్ పిల్లల్ని ఎవరైనా వేస్తారు. ఈ టెక్స్ట్ బుక్లు అయితే ప్రిపేర్ అవ్వండి. అన్నిటి కూడా అంటే డిఎస్సికి అయితే మెయిన్గా అసలు ఈ టెక్స్ట్ బుక్లే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనకి ఏ కాంపిటేటివ్ సంబంధించిన టెక్స్ట్ బుక్లు అయితే బాగా యూజ్ అవుతాయి. టెక్స్ట్ బుక్లు అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకి మిగిలింది కరెంట్ అఫైర్స్కి మార్కెట్లో చాలా రకాల మ్యాగజైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు అయితే షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకోండి, లేదంటే డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. లేదా డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అన్నీ ఒకసారి చదవడం కంటే రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉంటే మంచిది. మీరు చదివిన కరెంట్ అఫైర్స్ నోట్బుక్ మెయింటైన్ చేసి ఇప్పుడు కూడా రాసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ లేదంటే న్యూస్ పేపర్స్ లేదా ఏదో ఒక సోర్స్ని ఉపయోగించి మీరైతే కరెంట్ అఫైర్స్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇదన్నమాట. ఇంకా ఈ బుక్స్తో పాటుగా మీరు ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకోండి. మార్కెట్లో చాలా రకాల పబ్లికేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. రైల్వేస్కి సంబంధించి మోడల్ పేపర్స్ కానీ ఇంకా టెస్ట్ సిరీస్ కానీ తీసుకోండి, సరిపోతుంది. మరి ఈ బుక్స్ ప్రిపేర్ అవుతూ ఈ ప్రాక్టీస్ చేసుకుంటామంటే సరిపోతుంది. వీడియో అయితే ఇది బుక్స్ గురించి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.